చనిపోయినప్పటి నుండి ఇక అమ్మమ్మ చనిపోయినప్పటి నుండి బాగా ఎక్కువైపోయి రూమ్లో కనిపించడం, డైరెక్ట్గా కనిపించడం, నవ్వడం అలాంటివన్నీ ఇక కనిపిస్తూ వచ్చేసరికి ఇంకా బయటకు వెళ్ళిపోయి పనికొచ్చి ఇక అసలు వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తేనేమో నమ్మలేదు, నీకు ఏదో పిచ్చి పట్టింది అనుకుంటానే వాళ్ళు సరిగా నమ్మేవాళ్ళు కాదు. ఇక అమ్మకి చెప్తేనేమో అమ్మ ప్రేయర్ చేసేది, బట్ కాకపోతే అది అంత బలంగా ఉండేది కాదు. అయితే ఇక అట్లా 3 సంవత్సరాలు అట్లా బాధపడుతూ ఉండేసరికి 3 సంవత్సరాల్లో అయ్యగారు అమ్మగారు వచ్చి ధైర్యం చెప్పారు. చెప్పి నువ్వు భయపడవద్దు, వాటికి అసలు భయపడవద్దు, గట్టిగా ప్రేయర్ చేయి, ఇది అని అనుకుంటా ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు, సపోర్ట్గా ఉంటూ వచ్చారు. అలా ధైర్యం చెప్పేసరికి 21 రోజులు మా ఇంట్లో ప్రేయర్ పెట్టారు. దాన్ని బట్టి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకా అసలు ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, సన్నిధిని ఎప్పుడు వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యి ఇంకా వాటిని వెళ్ళగొట్టడానికి ప్రేయర్ చేయడానికి కూడా బలమని చెప్పారు, సపోర్ట్గా చెప్పారు. అలాగే ప్రేయర్ చేస్తూ వచ్చారు. డే అండ్ నైట్ చదవమని చెప్పారు బైబిల్, అలాగే ప్రేయర్ కూడా చేయమని చెప్పారు. అలాగే చేసుకుంటూ వచ్చా. అలాగే ఇంకా ఉపవాస ప్రార్థన ఉండమని ఒకరోజు అన్నారు. అనేసరికి అలా ఒకరోజు ఉండేసరికి ఆ రోజు నైట్కే దేనికోసమైతే ఉపవాసం ఉన్నానో దాంట్లో నాకు మంచి స్వస్థత కలిగింది. అసలు నేను నమ్మలేకపోయా, ఆశ్చర్యపడ్డా. అసలుకి అలా ఎలా తగ్గిపోయిందో అర్థం కాలేదు. దేవుడే సహాయం చేశారని నాకు అర్థమైంది. అసలు అర్థమయ్యేసరికి ఇంకప్పటి నుండి అసలు దేవుడిని నమ్మకూడదు, దేవుడి వైపే నడవాలి, ఎడవకూడదు, వదిలిపెట్టకూడదు అని డిసైడ్ అయ్యా. అసలు లైఫ్లో నాకు అది గొప్ప కార్యం. అసలు ఈ ఉపవాసం ఉంటే తగ్గిద్దాని కొంచెం అంటే కొంచెం అలా ఉన్నా తగ్గదేమో, ఉపవాస ప్రార్థన వల్ల ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అయ్యగారు చెప్పారు, నువ్వు అలాగా ఉండొద్దు, అట్లా ఉండొద్దు, నమ్ము గట్టిగా యేసయ్యని అని చెప్పేసరికి ఇంకా అలా గట్టిగా నమ్మా. ఆ రోజు నైట్ కల్లా నాకు అసలు స్వస్థత కలిగింది. దాని నుంచి కలిగేసరికి అప్పటి నుండి దేవుడి పట్ల విశ్వాసం పెరిగి ఇంకా మా కుటుంబాన్ని కూడా రక్షింపబడాలి అని 21 రోజులు మంచిగా మా వాళ్ళందరూ వినాలని దేవుడిని అడుగుతూ వచ్చాం. మరి విన్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా బాగా చెప్పారు వాక్యం అయ్యగారు, అర్థవంతంగా ఎలా ప్రార్థించాలో, ఎలా విశ్వాసంగా ఉండాలో చెప్పారు, ఎలా దేవుడి వైపు నడవాలో అది కూడా చెప్పారు. ఇంకా బాగా ప్రార్థించాలని కూడా చెప్పారు. మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. అందరికీ చాలా మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి శైలజ తన జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని మనం పంచుకున్నారు ఈ సమయంలో. కాబట్టి సాక్ష్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ఈ సాక్ష్యాన్ని దేవుడు మన కోసం బలపరచడానికి ఈ రీతిగా మన ముందు ఉంచాడు. తన జీవితంలో జరుగుతున్న ఒక అద్భుతాన్ని మరి తను పంచుకోవడం జరిగింది. ఉపవాస ప్రార్థన ఉంటే మరి నిజంగా స్వస్థత వస్తుందా అని డౌట్ పడింది. కానీ తర్వాత ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు చేసింది ఉపవాస ప్రార్థన తర్వాత తనలో ఒక స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన కుటుంబాన్ని పట్టుకొని వారి అమ్మమ్మ గారు చెప్పిన మాటలు పట్టుకొని తను ఇప్పటికీ ప్రభు వైపు అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. దేవుని కోసం జీవించాలని ఒక తీర్మానం చేసుకొని మరి ప్రభు కోసం నిలబడింది. తన కోసం, తన కుటుంబం కోసం తన పాస్టర్లు ప్రార్థన చేస్తారు సాక్ష్యం కోసం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మహాగరుడ, గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడా, మీకు స్తోత్రాలయ్యా.
స్వస్థపరిచే పరమ వైద్యుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా తండ్రి ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ కుటుంబము పట్ల తండ్రి మీరు గొప్ప ఉద్దేశమును కలిగి ఉండి ప్రభా, ఈ కుటుంబము ఉన్నటువంటి పరిస్థితిని ఎరిగిన దేవుడము కనుక ఈ కుటుంబము నశించిపోకూడదని, కుటుంబము తండ్రి నరకంలోనికి ఈడవబడకూడదని అయా ఈ కుటుంబము పట్ల మీరు గొప్ప ఉద్దేశముతో తండ్రి ఈ కుటుంబముపై మీ దృష్టిని నిలిపి ప్రభా, ఈ కుటుంబాన్ని మీ చేతితో పట్టుకొని తండ్రి ఈ కుటుంబము సంపూర్ణంగా రక్షింపబడుట కొరకు నీ సన్నిధిలో వారు నిలిచి ఉండుట కొరకు తండ్రి నాయన కుటుంబం అంతటిని రక్షించుట కొరకు ప్రభా, మీ దయా సంకల్పము చొప్పున తండ్రి ఈ కుటుంబాన్ని మీ దాసులకు తండ్రి మీ దాసుల దగ్గరికి నడిపించి వారికి అప్పగించి ఉండగా నాయన అలాగనే తండ్రి బిడ్డలు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి నుండి, బంధకముల నుంచి, దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావము నుంచి తండ్రి మీరు విడిపించి దేవానికి స్తోత్రములు. ఈ దినాన తండ్రి ఈ కుటుంబములోని యవన కుమార్తె ప్రభువా సాక్ష్యమిచ్చులాగున తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీ కార్యమును జరిగించి సాక్షిగా నిలబెట్టుకున్నారు. వందనాలయ్యా దేవా. 21 దినములు కూడా తండ్రి ఈ కుటుంబంలో ప్రార్థించమని చెప్పి నానా నిదాశులకు మీరు బయలుపరిచే ప్రభా, మరి 21 రోజులు నేటికి ప్రభా 21 దినములు తండ్రి ప్రతి దినము కూడా ఈ రీతిగా తండ్రి గృహములో కూడికను ఏర్పాటు చేస్తూ వస్తూ ఉండగా తండ్రి ప్రతి దినము కూడా వాక్యము ద్వారాగా తండ్రి మీరు ఈ కుటుంబముతో మాట్లాడుతూ వచ్చారు నాయన. విన్నటువంటి వాక్యము వ్యర్థము కాకుండా వాక్యమును తండ్రి నాయన గ్రహించగలిగే గ్రహింపును బిడ్డలకు ఇచ్చి ప్రభా సత్యమును గ్రహింప చేశారు తండ్రి. నాయన యవన కుమార్తె తండ్రి ఎంతో బలహీనతతో బంధకములో ఉన్నప్పుడు ప్రభా ఆ బిడ్డను మీరు తండ్రి నాయన ఆ బిడ్డ గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆ బిడ్డపై మీరు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నారు కాబట్టి ప్రభా ఈ కుటుంబాన్ని పట్టుకున్నారు, ఆ బిడ్డను పట్టుకున్నారు ప్రభా. నాయన వాక్యము ద్వారాగా తండ్రి ప్రతి దినము కూడా కుటుంబముతో బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలను విన్నటువంటి తండ్రి నాయన కుమార్తె ప్రభా సత్యమును గ్రహించి వాస్తవమును గ్రహించి తండ్రి పశ్చాత్తాపడి ప్రభా నీకు స్తోత్రములు. మీ పాదముల చెంత ప్రార్థిస్తూ వచ్చి ఉండగా తను కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి, తను ఎదుర్కొంటున్నటువంటి నాయన శాపమును బట్టి, తను మరి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభా ఆ యొక్క దురాత్మ ప్రభావమును బట్టి తండ్రి నాయన మరి బాధపడుతూ ఉండగా ప్రభా మరి ప్రార్థించమని చెప్పిన రీతిగా తండ్రి వాక్యమును విని ఆ విన్నటువంటి వాక్య ప్రకారము తండ్రి ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ రావడము నాయన ఆ బిడ్డ నమ్మింది ప్రభా మీకు స్తోత్రాలు. నా తండ్రి నా యేసయ్య నన్ను బాగు చేస్తాడని విశ్వసించి ఆ బిడ్డ తనకు కలిగి ఉన్నటువంటి తను ఎదుర్కొంటున్నటువంటి నాయన ఆ యొక్క నాయన వాయిడ్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ నుంచి తండ్రి నాయనా నీకు స్తోత్రములు నమ్మి విశ్వాసముతో ఉపవాసం ఉండి ఆ బిడ్డ ప్రార్థన చేసినప్పుడు తండ్రి అద్భుతముగా మీరు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చారు. నాయనా నీకు స్తోత్రములు విడుదలనిచ్చారు. దేవానికి వందనాలు. ఆత్మీయముగా ఆ బిడ్డను బలపరిచారు. దేవానికి స్తోత్రములు. మీ సన్నిధిలో ఆ బిడ్డను నిలబెట్టుకున్నారు ప్రభా. నాయనా ఈ దినాన తండ్రి ఆ బిడ్డ తండ్రి సాక్ష్యమిచ్చులాగున పరిశుద్ధాత్మ దేవ మీ కార్యమును జరిగించి ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టుకున్నారు తండ్రి. సాక్ష్యము చెప్పుకునే యోగ్యతను అట్టి ధన్యతను మీరు బిడ్డకిచ్చారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకను తండ్రి కుటుంబం అంతా కూడా తండ్రి అయ్యా విశ్వసించి ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మి బాప్తిస్మము పొంది నాయన రక్షింపబడి నీ సన్నిధిలో తండ్రి నాయన వారు నాయన కొనసాగులాగున సహాయము చేయండి. కుటుంబముగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నాయన మరి అట్టి భాగ్యమును కుటుంబానికి దయచేయమని కుటుంబమును మీరు మరింతగా తండ్రి దర్శించి రక్షించి దీవించి నాయన కాపాడమని ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యమును తండ్రి మీరు దీవించమని అనేకులకు తండ్రి మాదిరిగా ఆ బిడ్డను ఉంచమని
ఈ కార్యము జరిగించిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. మరి ఇంతవరకు మనం పాటలో దేవుని మహిమపరచం, అదే రీతిగా అదే రీతిగా మరి ఇప్పుడు సాక్ష్యం కూడా మనం వినటం జరిగింది. తలుపుతి అదే రీతిగా సాక్ష్యం కూడా మనం విన్నాం. మరి ఎవరి బిడ్డ మన యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకోవడం జరిగింది. సాక్ష్యం ఏమిటి అంటే నేనైతే పూర్తిగా చెప్పను, కానీ ఒక 2 మాటల్లో మరి ఉంచుతాను. తను మరి తన అమ్మమ్మ గారితో పాటు చర్చికి వెళ్ళేది. తన అమ్మమ్మ గారు చనిపోయిన తర్వాత మరి ఇటీవల అర్థకాల పరిస్థితుల్లో చనిపోయి ఉండిపోయింది. అయితే అమ్మమ్మ గారు చెప్పిన చాలా విషయాలు తనకి బలాన్ని ఇచ్చాయి. ఎక్కడికి వెళ్ళాలో అని కూడా మన అమ్మమ్మ గారు చెప్పారు. చుక్కమ్మ గారు చెప్పడం జరిగింది. ఆ మాట తను జ్ఞాపకం ఉంచుకొని మరి ఇంట్లోనే ఉండటం జరిగింది. వెళ్ళిన చోట తనకు నచ్చేది కాదు. ఆ రీతిగా ఉండటం తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత మరి తనకు ఒక ప్రాబ్లం కూడా ఉండేది శారీరకంగా, బయట ఇచ్చారు. దానివల్ల బయటకు రావడం చాలా ఇబ్బంది పడేది, చాలా నీరసించిపోయేది. అది మాత్రమే కాకుండా కుటుంబం కూడా అపవిత్రాత్మ చేత బంధకాలు బంధించబడి ఇబ్బంది పడుతూ ఉండేది. అయితే దేవుడు అనుకున్న రీతిగా మరి ఆ కుటుంబాన్ని మాకు అనుగ్రహించడం, మాకు చూపించడం, ఆ కుటుంబంతో మరి కొన్ని మాటలు తెలియపరచడం, వారి కోసం ప్రార్థించడం, అవన్నీ తీసివేయడం జరిగిన తర్వాత, ఏమైతే ఉన్నాయో ఆ ఇంట్లో అవన్నీ తీసివేయడం జరిగిన తర్వాత, ప్రార్థించి తీసివేయడం జరిగిన తర్వాత ఆ రోజు నైట్ ఎందుకో ప్రార్థన పెట్టాలనిపించింది. గత 27వ తారీఖున తర్వాత ఆ రోజు ప్రార్థన పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా దేవుడు, నేను అనుకున్నాను 30 రోజులు పెడితే బాగుంటుంది అనుకున్నాను, ప్రతిరోజు కూడిక. ఎందుకంటే కుటుంబము మరి చాలా బలహీనంగా ఉంది, ఆత్మీయ స్థితిలో చాలా ఇబ్బందిగా పడుతుందని చెప్పేసి అనుకున్నాను. కానీ దేవుడు అద్భుత రీతిగా 21 రోజులు ప్రతిరోజు ఆ గృహ కూడికను పెట్టమని దేవుడు నాకు స్పష్టంగా చెప్పడం వలన 21 రోజులుగా మరి ఈ గృహంలో ఎక్కువ గృహ కూడికను ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. మధ్యలో ఒకరోజు మేము ఉపవాసం ఉన్నప్పుడు తనతో చెప్పాను, మా నువ్వు ఉపవాసం ఉండు, దేవుడు కార్యం చేస్తాడంటే సరే అని తను కూడా ఉపవాసం ఉండటం జరిగింది. అయితే నాకైతే ఆ విషయం తెలియదు, కానీ మరి తను కూడా ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఏ విషయం కోసం ప్రార్థించింది తెలియదు. మరి ఆమె ఉపవాసం నుండి ప్రార్థించేసిన తర్వాత తనకున్న ఆ యొక్క సమస్యను దేవుడు పూర్తిగా బాగు చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు పట్టుకున్నాడు, రక్షించుకున్నాడు. తన సన్నిధికి నడిపించడానికి నాశించుకోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ప్రార్థన ఫలితమే ఈ కుటుంబం ప్రభులోనికి రావడం. ఇంతకుముందు అయితే వెళుతూ ఉన్నారు, కానీ నామకార్థ పరిస్థితులు వెళ్ళడం రావడం, ఆచార్యంగా వెళ్ళడం రావడం తప్ప ఆత్మీయంగా ఎదిగింది లేదు. ఆత్మీయంగా తెలుసుకున్న విషయాలు విశ్వాసం బలపడింది లేదు. కార్యాలు, దేవుని కార్యాలు చూసింది కూడా ఏమాత్రం కూడా లేదు. కానీ ప్రభుత్వం బట్టి ఈ కుటుంబాన్ని మాకు అప్పగించడం, దేవుడు మాకు చూపించడం, ఈ కుటుంబంతో ఈ రీతిగా ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండటం, దేవుని గురించి చెప్పడం, అనేక విషయాలు నేర్పించడం జరుగుతూ వస్తుందన్నమాట. విన్నారు కదా తన సాక్ష్యాన్ని. కాబట్టి ఈ కుటుంబం కోసము, తన ఎవరి బిడ్డ శైలజ కోసం మీరు కూడా మీ ప్రార్థన అనుగ్రహం జ్ఞాపకం చేయండి, చేసుకోండి, ప్రార్థించండి. సరే, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. సమయము తక్కువగా ఉన్న కారణాన మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 6 ధ్యానం చేసుకుందాం. గమనించండి, ఇక్కడ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 మనం చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది.
మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని దీనిలో పోలేదు, నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగం ద్వారా దేవుడు నన్ను బలపరచును గాక. ఆమేన్. చూడండి పిల్లలు, ఇక్కడ గమనించినట్లయితే మరి పౌలు గారు చక్కని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై. ఆ విషయాలు ఏమిటి అంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ఏమంట? సంతుష్టి సహితమైన దైవభక్తి. భక్తి ఉండాలి, దేవుని పట్ల భక్తి ఉండాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ దినాల్లో చాలా మంది భక్తి కలిగి ఉంటున్నారు. భక్తి చూడటానికి చాలా మంది భక్తి ఎక్కడ చూసిన ప్రపంచంలో భక్తి మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. కానీ వారు చర్చికి వెళ్ళడం, గురువులకు వెళ్ళడం, వారు నమ్ముకున్నంత ఆ యొక్క దైవాన్ని బట్టి భక్తి కలిగి ఉంటున్నారు. అది ఉండటం మంచిదే. అయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. సంతుష్టి సహితమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి దైవభక్తి, లేదా వారికి సంతోషాన్ని కలిగించే దైవభక్తి ఎలాంటిదంట? గొప్ప లాభసాధనమైంది. అయితే ఆ భక్తిని దేవుని యందు, అంటే దైవభక్తి అంటే దేవుని యందు భక్తి, ఆ భక్తి కలిగి ఉండటం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఇక్కడ పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించినట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూడటానికి సమయం సరిపోని కారణాన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదివేంత సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైంది. ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా దేవుని దైవభక్తిని కలిగి ఉంటున్నారు, భక్తిని కలిగి ఉంటున్నారు. ఆ భక్తి వలన మరి చాలా లాభం ఉంటుంది, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే మన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని దేవుని భయభక్తి కలిగి ఉంటే ఏముంటుందంటే, ద్వితీయోపదేశకాండం 5:29 వచ్చిన మనం చదవలేదు, కానీ అక్కడ దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఏమో ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఏంటంట? నిత్యము కూడా క్షేమము దేవుడు ఇస్తాడు అని రాయబడి ఉంది ఆ వచనంలో. కాబట్టి గమనించండి, దేవుని అందు భక్తి కలిగి ఉంటే మనకేం కలుగుతుందంటే నిత్యము క్షేమము కలుగుతూ ఉంటుంది. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి నిత్యము క్షేమము ఉంటుంది. తర్వాత 2 రాజులు 17:39 వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక గొప్ప మాట మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు వారి జీవితాలలో మరి వారి యొక్క బ్రతుకులో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారికి గొప్ప మరి ఏముంటుందంట? లాభము ఉంటుంది. వారు ఏం చేస్తారంట? దేవుని యందు భయభక్తులు కలవాడై ఉంటే శత్రువుల చేతుల నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఏంటంట? శత్రువుల చేతుల నుండి వారిని దేవుడు విడిపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తికి ఏం చేయబడుతుందంట? శత్రువుల చేతుల నుంచి రక్షణ ఉంటుంది, విడుదల ఉంటుంది. దేవుడు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. తర్వాత యోబు మొదటి వచనం కూడా మనం ఒక మాట మనం చూస్తాము. యోబు ఎలాంటి వివిధ దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయన మరి అంత గొప్ప ధనవంతుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని భయము భక్తి కలిగి ఉంటున్నాడు. ఆ భయం భక్తి కలిగి ఉండటం వల్ల ఏం చేశాడంటే చెడుతనాన్ని విసర్జించాడు. చూసారా? ఇక్కడ చెడుతనాన్ని విసర్జించాడు ఎవరు? యోబు గారు. కాబట్టి దేవుని దైవభక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారికి నిత్యము క్షేమము కలుగుతుంది, నిత్యము రక్షణ కలుగుతుంది. అంతేకాదు, వారి శత్రువుల చేతుల నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. అంతేకాదు, వారు చెడుతనాన్ని అసహించుకొని పరిశుద్ధంగా జీవిస్తారు. యోబు గారు అంతే జీవించారు, నిత్యము పరిశుద్ధుడిగా జీవించాడు. ప్రతి ఉదయం పూట ఏం చేసేవాడంట? బలి అర్పణలో చేసేవాడు. తన కోసము, తన పిల్లల కోసం బలి అర్పించేవాడు. దేవా, ఏదైనా విషయంలో నా పిల్లలు తప్పిపోయారేమో, ఏదైనా విషయంలో పాపం చేశారేమో ఆయన ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. అంటే ఆ దినంలో అపరాధి ఓకే. ఇప్పుడైతే దాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు. దేవా, వారు ఒప్పుకుంటున్నారు, తన కొడుకు కోసం కూడా ప్రార్థిస్తూ వస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి? ఆ చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని భయభక్తి కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. అంతేకాదు, కీర్తన 5:7 వచనంలో దేవుని భయభక్తి కలిగి ఎలా ఉంటారంట? నిత్యము దేవుని మందిరంలో వారు ఉంటారు. నిత్యము దేవుని మందిరంలో వారు ఉంటారు. దేవుని భయభక్తి కలిగిన వారు. ఎందుకంటే దేవుని భయము ఉండాలి, ప్లస్
భక్తి కూడా ఉండాలి. అదే దైవభక్తి. దైవభక్తి ఉన్న వారు ఎక్కడ ఉంటారు? నిత్యము దేవుని మందిరంలో ఉంటారు. ప్రతి ఆదివారం కానీ శుక్రవారం కానీ మీటింగ్స్ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. ఏదో నాకు అంత కష్టంగా ఆదివారం వెళ్ళేసి రావడం కాదు, కానీ నిత్యము దేవుని సన్నిధిలో గడిపితే వారికి ఏంటంట నిత్యము క్షేమం కలుగుతుంది. చెడుతనాన్ని అసహించుకుంటారు, పాపాన్ని విడిచిపెడతారు. ఆ శక్తి ఎవరిస్తారు? దేవుడు వేస్తాడు. తర్వాత కీర్తన 31:19 ఏం చేస్తున్నారంటే, ఏం జరుగుతుందంటే, ఎవరైతే దేవుని భయం భక్తి కలిగి ఉంటారో వారికి నిత్యం ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు వచనాలు ఎందుకు చదివించడం లేదు అంటే, చాలా విషయాలు నేను ప్రిపేర్ అయ్యాను, కానీ సమయం తక్కువ ఉండటం కారణాన అవి మీకు రిఫరెన్స్ మాత్రమే చెబుతున్నాను, చూపించలేకపోతున్నాను. కాబట్టి కీర్తన 31 కీర్తన 19 మనకు మేలు కలుగుతుంది. ఎవరైనా భయభక్తి కలిగి ఉంటే, దేవుని భయభక్తి కలిగి ఉంటే, బొమ్మల పట్ల కాదు, లేకపోతే వేరే వారి పట్ల కాదు, లేకపోతే మనుషుల పట్ల కాదు, కానీ నిత్య దేవుడు అయినటువంటి సజీవుడు అయినటువంటి మరి యేసయ్య యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము ఉండాలి ప్లస్ భక్తి కూడా ఉండాలి. తర్వాత కీర్తన 34లో చూస్తే ఏంటంట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షిస్తుంది. ఏంటంట? రక్షిస్తాడు, రక్షిస్తుంది కాదు, రక్షిస్తాడు. దూత ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ యెహోవా దూత కాపుదలుగా ఉంటాడు. అనునిత్యము నీవు ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని దూత కాపాడుతూ ఉంటాడు నిన్ను కుటుంబాన్ని. కాబట్టి గమనించండి, దేవుని భయభక్తులు కలిగి ఉండటం మనకి ఎంతైనా అవసరం. తర్వాత అదే 34 కీర్తనలో 9వ చరణంలో ఇంకో వచనం ఉంది. సింహం పిల్లైనా సరే లాకలతో మరి అలమటిస్తాయి, కానీ దేవుని భయభక్తులు కలవారు ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు, కొరత ఉండదు. కాబట్టి దేవుడు వారికి సమస్తమును అనుగ్రహిస్తాడు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. తర్వాత 103 కీర్తన 11వ చరణంలో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని కృప అంత అధికంగా ఉంటుంది. దేవుని కృప ఆకాశానికి భూమికి ఎంత దూరంగా ఉంటుందో దేవుని కృప కూడా వారి యందు అంత అధికంగా ఉంటుంది. కాబట్టి దేవుని కృపకు మనం పాత్రులం అవుతాము. ఎప్పుడు? దేవునికి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అంతేకాదు అదే 103 కీర్తనలో 13వ చరణంలో ఏంటంట, యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. ఏం చేస్తున్నాడు దేవుడు? జాలిపడతాడు. ఏదైనా కష్టంలో ఉన్నావా, ఏదైనా నష్టంలో ఉన్నావా, ఏదైనా అనారోగ్యంలో ఉన్నావా, ఏం చేస్తాడు దేవుడు? జాలిపడి నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీవేం ఆశపడుతున్నావు అది నెరవేరుస్తాడు. అంతేకాదు 115వ కీర్తనలో 13వ చరణంలో కూడా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించేవాడు దేవుడు. కాబట్టి దీవించేవాడు దేవుడు. కష్టాల్లో చూసేవాడు కాదు మన తండ్రి. ఎవరు? మన పరమ తండ్రి యేసయ్య. కష్టాలను చూసేవాడు కాదు. నువ్వు ఆయన కరెక్ట్గా, నిజంగా, యథార్థంగా భయము భక్తి కలిగి ఉంటే పెంట కుప్ప మీద ఉన్న నిన్ను ఏం చేస్తాడు? రాజులతో కూర్చుండబెడతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి 145వ కీర్తనలో 19వ చరణంలో ఏం చేస్తాడు దేవుడు? తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. చూసారా ప్రియులారా? ఏం చేస్తున్నాడు దేవుడు? ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఎన్ని వచ్చినా మనం ఎందుకు చూసుకున్నాం? నిత్యము రక్షిస్తాడు, నిత్యము క్షేమం ఇస్తాడు, దేవుని దూత కాపుదలుగా మనకు ఉంచాడు, దేవుని సన్నిధిలో ఉంటాము, చెడుతనాన్ని అసహించుకుంటాము, నిత్యము మేలులు జరుగుతాయి, ఏ పొదువా ఉండదు, ఆయన కృప మనకు అధికంగా ఉంటుంది. తర్వాత దేవుడు మన పట్ల జాలి పడతాడు, తర్వాత దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, తర్వాత మన కోరికను కూడా ఆయన నెరవేరుస్తాడు. ఇవన్నీ కావాలంటే, ఇన్ని మేలు కావాలంటే ఏం చేయాలా? దేవుని యందు నిత్యము భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలా. భయము కూడా ఉండాలా. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఆయన భయభక్తులు భయం ఎందుకు ఉండాలా? ఆయన చెప్పింది మనం చెయ్యాలి. చేయకపోతే ఏం చేస్తాడు తెలుసు కదా? పడతాడు. మామూలుగా పట్టడం కాదు, తోలు తీసేస్తాడు అనమాట. వినకపోతే, ఆయన మాట వినకపోతే ఎంతగా దీవిస్తాడు, ఎంతగా ఆదరిస్తాడు, ఎంతగా రక్షిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వినకపోతే అంతగా కూడా మనల్ని ఏం చేస్తాడు? దహించేస్తాడు. దహించే అగ్ని మన దేవుడు. కాబట్టి ఆయన మాట మనం లోబడాలా.
దేవుడు ఏం చెప్తున్నట్టు చేయాలా, ఎక్కడ ఉండమంటున్నా అక్కడ ఉండాలా, ఎక్కడ ఏది చేయమంటున్నా అది చేయాలా, ఎక్కడికి వెళ్ళమంటున్నా అక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలో కూడా పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తేనే ఇవన్నీ మనకు వర్తిస్తాయి. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఏది కూడా వర్తించదు. కాబట్టి గమనించండి. అంతేకాదు సామెత 7వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏంటంటే ఎక్కువైన భయభక్తులు గల వారికి వారికి తెలివికి మూలం అంట. దేవుని భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. తర్వాత అదే సామెత 9వ అధ్యాయం 10వ వచనంలో ఎక్కువైన భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని భయభక్తి కలిగి ఉంటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది, మంచి బుద్ధి కూడా వస్తుంది. అంతేకాదు సామెతలు 14వ అధ్యాయం 27వ వచనంలో చక్కటి మాట దేవుడు రాయించి పెట్టాడు. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఎలా ఉంటాడంట? జీవపు ఓటగా ఉంటాడు. ఇలా అద్భుతమైనటువంటి మాట. జీవాన్నిచ్చే దేవుడు మన దేవుడు, జీవాధిపతి మన దేవుడు. జీవపు ఓటగా ఉంటాడంటే అర్థం ఏంటి? ఈ లోకంలో జీవితం చేస్తాడు, ఏ కొత్త తప్పు లేకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా నిత్యము దేవునితో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొక వచనం చూసుకుందాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట మనం చూసుకుందాం. అక్కడ భక్తుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ఇంతవరకు మేలుడు మనం చూసాం, ఆశీర్వాదం మనం చూసాం, దేవుడు మనతో ఎలా ఉంటాడో చూసాం. అయితే మరి ఎలాంటి భక్తి ఉండాలి మనకు? భక్తి ఉంటే సరిపోతుందా? దాంట్లో కొంతమంది వేషధారణ చేసేవారు ఉంటారు, నామకార్థంగా చేసేవారు ఉంటారు, నటించేవారు ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇక చూడండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవాలా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినయుందురు, ఇటు వారికి విముఖుడవై ఉండము. చూసారా ఎంత చక్కటి మాట? పైకి భక్తి గల వారి వలె ఉంటారు చాలా మంది ఈ రోజుల్లో. అలా ఉండవద్దు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పైకి భక్తి కావాల్సింది ఏం కావాలంట? దానిలో శక్తి కావాలి మనకి. అంటే దీని అర్థం ఏంటి? రోజు చర్చికి వెళ్తున్నా, లేదా రోజు గుడికి వెళ్తున్నా, లేదా రోజు పూజ చేస్తున్నా, రోజు నమస్కారం, ఇది కాదు కావాల్సింది. ఇది ఎవడైనా చేస్తాడు. మరి ఏం చేయాలా? ఆ భక్తులని శక్తిని కలిగి ఉండాలి మనం. అంటే అర్థం ఏంటి? మనం మనుషులు చూస్తున్నారని మనం గుడికి వెళ్ళటం కాదు, మనుషులు చూస్తున్నారని మనం ప్రార్థన చేయటం కాదు, మనుషులు చూస్తున్నారని మీటింగ్స్కి వెళ్ళటం కాదు, మనుషులు చూస్తున్నారని మరి ఆ గృహకుడికి వెళ్ళటం కాదు. అంటే వెళ్ళొద్దు అని కాదు నా ఉద్దేశం. ఏంటి మరి? అందులో శక్తి నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరగాలి, నువ్వు ప్రార్థిస్తే సమాధానం రావాలి, నువ్వు ప్రార్థిస్తే స్వస్థత జరగాలి. అది శక్తి. అంటే నువ్వు ప్రార్థిస్తే అపవిత్రాత్మలో వదిలిపోవాలి, అది శక్తి. అంతేకాని అందరూ పెడుతున్నారు, నేను వెళ్తా. ఒక గొర్రె ఆ కాలంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అన్ని గొర్రెలు కూడా అంటే వెళ్ళిపోద్ది. అది కాదు భక్తి అంటే. మరి ఏంటి భక్తి అంటే? నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలి, సమాధానం రావాలా. అలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏదో నామకార్థంగా వెళుతున్నాను వస్తున్నాను, అందరూ వెళుతున్నాను నేను వస్తున్నాను, అది దానిలో ఉపయోగం లేనే లేదు. మరి ఇంతవరకు చూసుకున్న ఆశీర్వాదాలు కూడా రావు. నీ భక్తులు శక్తి ఉంటే అవన్నీ వస్తాయి. ఏదైనా మనం ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక 50,000 సెల్ ఫోన్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది 50,000 సెల్ ఫోన్ ఉట్టిగా వచ్చింది షాప్లో మనకి ఇస్తాడు, ఉట్టిగా ఇవ్వడు. ఏం చేయాలా? డబ్బులు ఇవ్వాలి. 50,000 వాడికి ఇస్తే అంటే మనం ఏం చేయాలి? 50,000 పెట్టి కొనాలి. అంటే 50,000 ధర చెల్లించాలి. మరి మనం కూడా దేవుడు ఆశీర్వాదాలు ఏమి ఇవ్వడు తెలుసా? ఇప్పుడు చూసుకున్న ఆశీర్వాదాలు అన్నీ చూసాం కదా. నిత్యము క్షేమం కలుగుతుంది, దేవుని దూత మనతో కాపుదలను రక్షిస్తాడు, మేలు జరుగుతాయి, మరి ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, కోరికలు అన్నీ ఉట్టిగేం రావు. మరి నువ్వు కూడా ధర చెల్లించాలి. ఏం చేయాలా? ధర చెల్లించాలా. దేవుడు మన కోసం తన సమస్తాన్ని మనకి ఇచ్చాడు కదా, తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. మరి ఆయన మనకు అంత తన ప్రాణాన్ని పెట్టినప్పుడు మనం ఏమిస్తున్నాం దేవుడికి? ఏదో అంత అవుతుంది. ఊరికే ఏదో కాదు, ఊరికే డబ్బులు రావు. మరి ఏం చేయాలా? ధర చెల్లించాలి. ఏం ధర చెల్లించాలా? ప్రార్థన చేయాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి, నిత్యము బైబిల్ ధ్యానించాలి. ఆ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఇది, దేవుని మాట ఇది. కాబట్టి మనం ధ్యానించాలి, ఈ ప్రకారంగా జీవించాలి. దేవుని సహవాసం ఎంత ఎక్కువ చేస్తావు, ప్రార్థన ఎంత ఎక్కువ చేస్తావు, దేవుని సువార్తను ఎంత ఎక్కువగా పంచుతావో అదే నువ్వు చెల్లించే ధర. దాన్ని బట్టి నీకు దేవుడు కొలత ఇస్తాడు. ఆశీర్వాదాలు, దీవెనలు ఏదైనా సరే నువ్వు చేసే ప్రార్థన ప్రతిఫలం దానివల్లనే వస్తుంది.
నేను చర్చికి వెళ్తాను, నేను కూడికి వెళ్తాను, నేను మీటింగ్స్కి వెళ్తాను అంటే రావు. అది నామకార్థ క్రైస్తవులు చేసే పని. అది కాదు మనకు కావాల్సింది. వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, ఉండొద్దని కాదు, వెళ్ళాలి. కానీ దాని శక్తిని మనం పొందుకోవాలి. అందుకే అపొస్తలుల కార్యంలో చెప్పిన మాట దేవుడు సెలవిచ్చాడు. ఏమంటాడు? మీరు పై నుండి 1:2 మీరు పై నుండి శక్తిని పొందుకునే వరకు ఏం చేయాలంట? నిలిచి ఉండండి. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉంటే మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి కావాలి మనందరికీ. ఒక కాపరికో, ఒక పాస్టర్కో, ఒక ప్రవక్తకో, ఒక దైవజనుడికో శక్తి మాత్రమే కాదు, దేవుడు ఎవరికైనా ఇస్తాడు శక్తిని. దేవుడు చెప్పాడు, మీరు అడగండి, పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. మీరు అడగండి, నేను ఏదైనా మీరు అడిగిన ప్రతిదీ ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు అడగకనే పొందుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి అడగండి, మనం అడగాల. ఏదో వెళ్తున్నామా, చర్చికి వెళ్తున్నామా, ఏదో పాట పాడుతున్నామా, అనుకూలిస్తుంది, ఇది కాదు ముఖ్యము. దీనివల్ల మనం పరలోకం వెళ్ళలేము, దీనివల్ల మనం ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ శక్తిని ఆశ్రయించాలి, దేవుడి శక్తిని ఆశ్రయించాలి. ఇక్కడ స్పష్టంగా మనకు బైబిల్లో రాయబడింది, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఎవరు? పైన 10 మంది ఉన్నారన్నమాట. వాళ్ళలాగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించే వారుగా ఉండాలి. ఆ భక్తుల శక్తిని కలిగిన వారుగా మనం ఉండాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ఆ శక్తి మనలో ఉండాలి. ప్రార్థన శక్తి మనలో ఉండాలి, ఆత్మీయత శక్తి మనలో ఉండాలి, దేవుని శక్తి మనలో ఉండాలి. అప్పుడు అపవిత్రాత్మలైనా సరే పారిపోతాయి. నీ మాట వింటే చాలు, అవి పారిపోతాయి. అపొస్తలులు పౌలు గారిని కానీ, పేతురు గారిని కానీ, దైవసేవకులు కానీ దెయ్యాలు చూస్తే ఏమన్నా తెలుసా? మీరు నజరేయుడు అంటే సర్వోన్నతమైన దేవుని కుమారుడు, సర్వోన్నతమైన దేవుని దాసులు సాక్ష్యం ఇచ్చే దెయ్యాలే బైబిల్లో చాలా ఇప్పటికి కూడా. మరి ఎందుకు అంటే మనము ఆ భక్తి చేస్తున్నాము అంటే నామకార్థంగా చేయటం ముఖ్యం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చర్చకి వెళ్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి పేరు మారుతున్నాం, మరి బ్రతుకు మార్చుకోలేకపోతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ ఆ క్రీస్తులాగా మనం జీవించలేకపోతున్నాం. ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, ప్రార్థన చేస్తే కనీసం నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో వారికైనా కనీసం స్వస్థతగా రావాలి. అది శక్తి అంటే. మనం ఏదో చర్చికి వెళ్తున్నామంటే పేరు కలటం కాదు, ఆ శక్తిని మనం కూడా పొందుకోవాలి. దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని దేవుడు సెలవిచ్చాడు. మీరు అడగకనే పొందుకోవట్లేదు అంటున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా. కాబట్టి తను అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మని నిశ్చయంగా ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ శక్తి ఎవరికైనా ఇస్తాడు దేవుడు. అది ఒక్కరికి పరిమితమైందే తానే కాదు. కాబట్టి నువ్వు ఆశపడాలి, నువ్వు ప్రార్థించాలి, దేవుడిని అడగాల. దేవాన్ని పరిశుద్ధంగా జీవిస్తాను, నాకు ప్రార్థన చేయడం నేర్పించు, నాకు నీ శక్తి నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, నాకు అనుగ్రహించు అని దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. తను అడిగే వారికి ఎవరికైనా మొహం చాటేస్తే దేవుడు కాదు. మనుషులను మొహం చాటేస్తారేమో, కానీ మనుషులు మొహం చాటేస్తారు, తప్పకుండా చాటేస్తారు. ఏదో సాయం అడిగి మాకు లేవు అంటారు, మొహాన్ని చెప్పేస్తారు. కానీ దేవుడు అలా అనేవాడు కానే కాదు. అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి గమనించండి, మనం భక్తి చేయటం ముఖ్యం కాదు, కానీ ఆ భక్తిలోని శక్తిని కలిగి మనం ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం చర్చికి వెళ్తున్నాము అంటే మరి ఎన్ని సంవత్సరాలు పొందుకున్న శక్తి ఏంటి తెలియాలి కదా. నీలో శక్తి ఉంటే జనులు నీ వద్దకి వచ్చేస్తారు. నువ్వు అడగకుండా వాళ్ళే నీ వద్దకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. దానివలన నువ్వు అనేకులకు మేలుకరంగా ఉంటావు, ఉపయోగకరంగా ఉంటావు. అనేకులు నీ వలన దీవించబడతారు. అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇంతవరకు గడిచిపోయిన జీవితం అలా ఉండేమో, ఇక్కడ నుంచి దాన్ని వదిలేద్దాం. పేరు క్రైస్తవులుగా ఉండొద్దు, నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు. భక్తిలోని శక్తిని మనం ఆశ్రయించాలి. అదే చెప్తున్నాడు అన్నమాట పౌలు గారు ఇక్కడ. మరి సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభసాధన. ఇప్పుడు ఆ భక్తిలో శక్తి ఉన్నప్పుడు అది మనకు గొప్ప లాభసాధనం అవుతుందన్నమాట. ఇందాక మనం చూసుకున్న ప్రయోజనాలన్నీ మనకు వర్తిస్తాయి. తర్వాత ఇంకొక అసలైన విషయం కూడా ఉంది. అలాంటి భక్తి కలిగిన వారికి ఏం కలుగుతుందంటే, అయితే ఈ లోకంలో మనకు చాలా అదే తిమోతి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూడండి, మనకు చక్కటి విషయం కూడా ప్రభు సెలవిస్తున్నాడు.
ఆ భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారికి ఇవి కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. పైగా ఇంకొకటి కూడా కలుగుతుంది. 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అది చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. దేవుని పట్ల ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి ఏం జరుగుతుందంట? యథార్థంగా ఉండే వారికి, భక్తిలోని శక్తి కలిగి ఉన్న వారికి ఏం జరుగుతుందంట? హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా సరే మనం తట్టుకోవాలి. ఈ శ్రమలు కలుగుతాయి. ఎందుకు? నీ భక్తి నిజమైందా కాదా అని తేల్చడానికి వస్తాయి. నీ భక్తి యథార్థమా కాదా అని తేల్చడానికి వస్తాయి. నీ భక్తిలో శక్తి ఉందా లేదా అని నిన్ను మరి నిలబెట్టడానికి ఆ శ్రమలు వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. అంతేకాదు మరొక చోట ఉంది, ఈ చులకన శ్రమలు మనకి ఎంత అనువరకు ఉంటాయంట? కొద్ది కాలమే ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి శక్తి ఉంటుంది. అంతేకాదు దైవ శక్తి ఉంటుంది వారికి. అంతేకాదు ఈ లోకము వారిని మెచ్చదు, వారికి హింసలు కలగజేస్తుంది. అవసరమైతే హతసాక్షులుగా కూడా చంపేస్తుంది ఈ లోకం. అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చులకన శ్రమలు, చులకన అంటే సింపుల్, అది చాలా చిన్నది అని. ఈ చులకన శ్రమలో కొద్ది కాలమే ఉంటాయి. ఆ తర్వాత నిత్యము మనకు సంతోషం పర్లకు రాయించబడు. కాబట్టి గమనించండి, మనం ఎలా ఉండాలంట? దైవ భక్తి విషయంలో శక్తి కలిగిన వారముగా ఉండాలి. అంతే తప్ప రోజు చర్చికి వెళ్తున్నాము, మీటింగ్స్కి వెళ్తున్నాము, ఆ కోడెక్కు ఈ కోడెక్కు, ఇది ముఖ్యం కాదు. వెళ్ళాలి, వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలి, నేర్చుకోవాలి, వెళ్ళాలి, బ్రతుకు మార్చుకోవాలి, వెళ్ళాలి, పరిపక్వతలకు రావాలి, వెళ్ళాలి, పరిపూర్ణతలోకి మారాలి. క్రీస్తు స్వార్థులను మనము మారాలి. క్రీస్తు పొందుతున్న శక్తిని మనం కూడా పొందుకోవాలి, ప్రార్థన శక్తిని పొందుకోవాలి. మరి అంతేకాదు మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుని సన్నిధి దిగి రావాలి. అది భక్తిలోని శక్తిని మనం పొందుకోవడం అంటే. అందుకే చక్కటి మాటలో మన దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు పై నుంచి శక్తిని పొందుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే యేసుక్రీస్తుని అడుగుతారో వారందరికీ దేవుడు తన శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తను ఎందరైతే ప్రార్థిస్తారో వారందరికీ పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ఆయన నిశ్చయంగా ఇస్తాడు. అడుగు ప్రతి ఒక్క దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనందరము కూడా ఆ భక్తుల శక్తిని, దైవ శక్తిని మనం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క ప్రార్థన